ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయి. అవి ఏ ఏ కేసులవో అంచనా వేస్తున్నాం. మా సిబ్బంది వాటిని రీట్రీవ్ చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ నుంచి రిపోర్టు రాలేదు. ప్రమాదానికి కారణాలు ఇప్పుడేవి చెప్పలేం. ఓటుకు నోటు కేసు ఆధారాలు కోర్టుకు ఇచ్చాం. ల్యాబ్లో ట్యాపింగ్ ఆధారాలు 7 ఉన్నాయి. మీడియాతో ఎఫ్ఎస్ఎల్ డీజీ షికాగోయల్ ఇక మాటలు ల్యాబ్లో ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలు 7 ఉన్నాయని ఈ మేడం గారు చెప్పారట. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. అంటే కొన్ని ఆధారాలు ఉన్నాయి, కాలిపోయినాయి అన్నట్టే మేడం చెప్పింది. మరి ఇప్పుడు వెలుగు దినపత్రికలు ఏం రాశారు చూడండి ఈ వార్త. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నీ సేఫ్ అట. ఇది వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త. నమస్తే తెలంగాణలో ఏమొచ్చింది చూడండి. ల్యాబ్లో ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు 7 ఉన్నాయట. పీపుల్ ఇప్పుడు ఏది నమ్మాలో చెప్పుండ్రి. ఉట్టిగానే ఇప్పుడు కానీ ఇవంతా ఎవరు చేస్తారు? చాలా తక్కువ మంది, 10%. మిగతా 90% పొద్దున పేపర్ ఇట్లా తిరిగేసి ఓహో ఫోన్ ట్యాపింగ్లో 7 ఆధారాలు అక్కడనే కాలిపోయినాయట అంటే ఈ కథం ఇదే నమ్మేయాలి ఈ పేపర్ చదివేటోళ్ళు. ఇప్పుడు ఆయనత ఈ వెలుగు దినపత్రిక చదివేటోళ్ళు ఇక ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నీ సేఫ్ చలో అంటే ఓకే ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నీ ఇక సేఫ్ అనే ఉంది. ఇది చదివి ఇదే నమ్మేసేయాలి గంతే. ఇక మరి నిజమేంది ఉన్నాయి, అందులో ఆధారాలు ధ్వంసమయ్యి ఉన్నాయి, అది వాస్తవం. ఎందుకు అంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆధారాలు లేకుండా ఖాళీగా ఎవడని ఉంచుతాడా? ఫోరెన్సిక్ ల్యాబ్ అంటేనే ఆధారాలు భద్రపరచడానికి ఉన్నది. అది ఉన్నదే అందుకు కదా, ఫోరెన్సిక్ ల్యాబ్ ఉన్నదే అందుకు కదా.